వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రైతు భరోసాపై లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. రైతులకు పెట్టుబడి సాయంగా అందించేదే రైతు భరోసా. అందుకే సాగు చేసిన ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామని గవర్నమెంట్ చెప్తుంది. సాగు చేయకుండా ఉన్న గుట్టలకు, రోడ్లకు ఇవ్వాలా వద్దా? ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు ఇవ్వాలా వద్దా? 6,000 ఇవ్వాలా? 7,500 ఇవ్వాలా? ఏడాదిలో 2 పంటలు కాకుండా ఒక పంట వేసే పత్తి, మిరపల తదితర పంటలకు సాగు చేసే వారికి రైతు భరోసా ఎలా చెల్లించాలి? ఈ 3 నిర్ణయాలు ఈరోజు తీసుకొని మనకైతే రేపు ఫైనలైజ్ చేస్తారు. సో మీరే డిక్లరేషన్ ఇచ్చుకోవాలి. డిక్లరేషన్ అంటే ఏంటి? అప్లై చేసుకోవాలి ఎన్ని ఎకరాలు సాగు చేసిర్రు అనేది. నెక్స్ట్, రైతుల అకౌంట్లో డబ్బులు పడవగానే రైతు భరోసా ఉత్సాహాలు చేస్తారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో కార్యక్రమాలు, రుణమాఫీ తరహా ఫెయిల్ కాకుండా జాగ్రత్తలు, ప్రోగ్రామ్ రోడ్ మ్యాప్పై కేబినెట్లో డిస్కషన్, సంక్రాంతికి భరోసా నిధులు విడుదల. సంక్రాంతి రోజు సంక్రాంతికి ముందు రోజు మనకు వచ్చేసి సంక్రాంతి ముందు రోజు లేదా తర్వాత రోజున పంట సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ఇటీవల కేబినెట్ మీటింగ్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న జరిగే కేబినెట్ మీటింగ్లో ఉత్సాహాల రోడ్ మ్యాప్పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సో మనకు వచ్చేసి 4th రోజు ఫైనల్ అవుతుంది. ఎంత మనీ ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ప్రజాప్రతినిధులకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.